వెల్కమ్ టు వైబ్రాండ్. నేను మీ శివాని. బిగ్ బాస్ ఆట ఒక లెక్క అయితే బిగ్ బాస్ లో ప్రోమోలు మరో లెక్క. ఆటలో పెద్ద విషయం లేకపోయినా కూడా ప్రోమోలతోనే లేపుతూ ఉంటారు. ఇక ఈ రోజు బిగ్ బాస్ చూడాల్సిందే అనేట్టుగా చేసేవి కూడా ఈ ప్రోమోలే. ప్రోమో చూసిన తర్వాత ఏమైనా కట్ చేశాడా ఎడిటర్ మామ అంటూ బోలెడన్ని జోకులు కూడా వేసుకుంటూ ఉంటారు. ప్రతి ప్రోమో కింద ఎడిటర్ మామ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈ బిగ్ బాస్ ప్రోమోలను రూపొందించే వ్యక్తి ఎవరో తెలిసిపోయింది ఇప్పుడు. త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. ఇక ఇప్పటికీ సీజన్ 8 కి సంబంధించిన టీజర్ రిలీజ్ కావడంతో సెప్టెంబర్ 8న ఆదివారం నుంచి బిగ్ బాస్ 8 ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే బిగ్ బాస్ వస్తోంది అంటే కంటెస్టెంట్స్ గురించి, హోస్ట్ గురించి, అదే విధంగా అందులో జరిగే గొడవల గురించి చర్చించుకోవడం ఒక ఎత్తు అయితే బిగ్ బాస్ ప్రోమోల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ. నిజానికి బిగ్ బాస్ ఆట మొత్తం ఒక లెక్క అయితే ఈ ప్రోమోలే ఆటకి హైప్ ని తీసుకొస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎపిసోడ్ చూడాలా వద్దా అనే దానిపైన ఇంపాక్ట్ క్రియేట్ చేసేవి ఈ ప్రోమోలే. ఇక శని ఆదివారాల్లో వచ్చే ఎపిసోడ్ ప్రోమో కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. వాటిలో చాలా మంది ప్రోమో కట్ చేసిన ఎడిటర్ మామ గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఇక జోకులు కూడా వేసుకుంటూ ఉంటారు ఎడిటర్ మామ గురించి. ఇక కొన్నిసార్లు ప్రోమో ఒక రేంజ్ లో ఉంటుంది, తీరా ఎపిసోడ్ చూసిన తర్వాత అందులో ఏమీ ఉండదు, తుస్సుమనిపిస్తూ ఉంటారు. కానీ ప్రోమో కట్ తో ఎపిసోడ్ చూడటానికి టీవీలకు అతుక్కుపోయేటట్టు చేస్తూ ఉంటారు. అయితే బిగ్ బాస్ ప్రోమో కట్ చేసే వ్యక్తి ఎవరన్న విషయం ఇప్పటి వరకు కూడా బయటకే రాలేదు. అయితే ఆ వ్యక్తి ఎవరో బయటకు వచ్చేసింది ఇప్పుడు. బిగ్ బాస్ ప్రోమో క్రియేటర్ ఎవరో కాదు, ముఖేష్ ప్రజాపతి. ఇక ముఖేష్ ప్రజాపతి రీసెంట్ గా G5 లో అంజలి హీరోయిన్ గా నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ దర్శకుడు ఈ ముఖేష్ ప్రజాపతి. ఇక వారం ఓటీటీలో రిలీజ్ అయిన బహిష్కరణ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. వేస్టీగా పుష్ప పాత్రలో అద్భుతంగా నటించిన అంజలి పైన ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక తొలి చిత్రంతోనే దర్శకుడిగా మెప్పించిన ముఖేష్ ప్రజాపతి గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకైతే వచ్చాయి ఇప్పుడు. అదే బిగ్ బాస్ ప్రోమోలను రూపొందించేది ఇతనేనని. బహిష్కరణ చిత్రం సక్సెస్ కావడంతో ఈ మూవీ సక్సెస్ మీట్ కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెస్ట్లుగా వచ్చారు. వారిలో బిగ్ బాస్ సన్నీ, సోహెల్, అవినాష్, పల్లవి, ప్రశాంత్, మెహబూబ్ ఇలా చాలా మందే ఉన్నారు. అయితే బహిష్కరణకి ఈ బిగ్ బాస్ వాళ్ళకి అసలు సంబంధం ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారనే డౌట్, అనుమానాలు చాలా మందికి వచ్చాయనే చెప్పాలి. అయితే సోహెల్ స్పీచ్ తర్వాత అనుమానాలన్నీ పైన క్లారిటీ కూడా వచ్చేసింది. ముఖేష్ ప్రజాపతికి బిగ్ బాస్ కి ఉన్న సంబంధం ఏంటంటే కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం లాంటిదే. అది ఎలాగంటే బిగ్ బాస్ ఆట అంతరంజుగా సాగుతుంది అంటే ముఖేష్ ప్రజాపతి రూపొందించే ప్రోమోలేనని ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు సోహెల్. ముఖేష్ అన్న బిగ్ బాస్ హౌస్ లో మా ప్రోమోలు ఏవీలు ముఖేష్ అన్నే చేసేవాడు, చాలా హ్యాపీగా ఉంది. బుల్లితెర నుంచి ఎవరైనా యాక్టర్ అయినా లేదా డైరెక్టర్ అయినా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ చూడగానే ముఖేష్ అన్నని నాతో సినిమా చేయమని అడిగాను, నాకు హిట్ కావాలి, డైరెక్ట్ చేస్తావా అని అడిగాను. కానీ ముఖేష్ అన్న వేరే ప్రాజెక్ట్ ఏదో చేస్తా అన్నాడు. బహిష్కరణ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత దీని అమ్మ జీవితం, ఇలాంటి డైరెక్టర్ పట్టాలరా అని అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు సోహెల్. సోహెల్ స్పీచ్ ని బట్టి బిగ్ బాస్ ప్రోమోలను అంత రసవత్రంగా కట్ చేసేది ముఖేష్ ప్రజాపతి అనే విషయం బయటకైతే వచ్చేసింది. మరి ముఖేష్ ప్రజాపతి తొలిసారి దర్శకత్వం వహించిన బహిష్కరణ హిట్ అయింది. మరో సినిమా కూడా లైన్ లో ఉంది కాబట్టి సీజన్ 8 ప్రోమోలను ముఖేష్ ప్రజాపతి చేస్తారో లేదంటే మరో ప్రోమో క్రియేటర్ వస్తారో తెలియాల్సి ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాండ్.